బోన్జూ నమస్తే. నేను మీ ప్యారిస్లో తెలుగు అబ్బాయి. ఈరోజు మౌంట్ పిల్లర్లో డే 2 స్టార్ట్ చేస్తున్నాను. నేను ఈరోజు బీచ్కి వెళ్తున్నాను. ఇక్కడ దగ్గరలో ఉంది, ఒకటి చూపిస్తాను. అండ్ నిన్న సిటీ మొత్తం ఒక రౌండ్ వేసాను, బట్ వీడియోస్ ఏం తీయలేదు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఒకసారి తీస్తాను వీడియో, ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అనేది కంప్లీట్గా ఫుల్ వీడియో అయితే చేస్తాను. సో ఈ ట్రైన్ అన్నట్టు సేవింగ్ ఎలానే బోట్స్ ఉంటాయి. ఇది ట్రామ్ 3 అన్నట్టు, టువర్డ్స్ డైరెక్షన్ పెరోల్స్ అటాక్ అన్నట్టు. సో మనం ఈ లాస్ట్ స్టాప్లో దిగాలన్నట్టు, పెరోల్స్లో లాస్ట్ స్టాప్లో దిగాలి. అక్కడి నుంచి ఇంకో బస్ ఎక్కాలి అని చెప్పారు ఇక్కడ ఉన్నోళ్ళు, మనోళ్ళు. చూద్దాం ఏమవుతుంది. ఇక ఇది ట్రామ్ అన్నట్టు. ఇలా రకరకాలుగా అసలు ఇక్కడ ఏంటి అంటే కలర్ వేసారు మొత్తం. ప్రతి ఒక్క ట్రామ్కి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో స్టిక్కర్ అన్నట్టు, ఇక స్టిక్కర్ టైప్లో వేసేసారు అన్నట్టు. ఎక్కాలి, ఎక్కి టికెట్ వ్యాలిడేట్ చేయాలి, ఎందుకంటే స్టార్టింగ్. సో ఇది ట్రామ్ అన్నట్టు. సో కొంచెం లోపల ఇక్కడ సీటింగ్ సేమ్ మన ట్రామ్ లెక్కనే ఉంది, కాబట్టి ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నట్టు అంతే. టికెట్ వచ్చేసి 1.90 పడింది నాకు. ఇక్కడ ఉన్న మన తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగిన ప్రకారం అయితే ఇక్కడ ట్రావెలింగ్ మాత్రం ఓన్లీ ట్రామ్స్ ఇది మాత్రమే ఉంటాయి. సో అక్కడ నెంబర్స్ ఉంటాయి 1, 2, 3, 4 అన్నట్టు. అండ్ దగ్గరలో ఇలా సూపర్ మార్కెట్లు సేమ్ మనకి ప్యారిస్లో ఆషన్, లిడిల్ ఎలా ఉందో ఇక్కడ కూడా అక్కడనే అవే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మన కాలేజ్. ఇప్పుడు ఇక్కడ ఉన్న కాలేజ్ మెయిన్ అయితే NBS కాలేజ్ ఒకటే, మౌంట్ పిల్లర్ బిజినెస్ స్కూల్. అక్కడ మీరు చదువుకోవాలంటే చదువుకోవచ్చు, బట్ వాళ్ళు జాబ్ పరంగా చేయాలి అంటే మాత్రం మీకు ఫ్రెంచ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలని అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చెప్తున్నారంట. నిన్న ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని అడిగితే అలా చెప్తున్నారు మొత్తం కంప్లీట్గా. సో ఇలా ఉంది అన్నమాట ఇక్కడ స్టూడెంట్స్ ఎన్వైరన్మెంట్ అండ్ లైఫ్. కాకపోతే ఒక్కటే కష్టంగా ఏంటి అంటే మీరు లాంగ్వేజ్ మాత్రం నేర్చుకొని రావాలన్నట్టు, ఎవరైతే బిజినెస్లో జాయిన్ అవ్వి ఇక్కడ మౌంట్ పిల్లర్ మెయిన్గా. ఎందుకంటే నాకు ఈ లాస్ట్ ఇంటేక్లోనే నాకు తెలిసింది మౌంట్ పిల్లరే ఉంటుంది, అక్కడ కూడా ఒక బిజినెస్ స్కూల్ మన తెలుగు వాళ్ళు వెళ్తున్నారు అని. సో ఆటోగోలుగా మీరు రాకండి, కొంచెం జాగ్రత్తగా రీసెర్చ్ చేశారండి. అండ్ ఇక్కడ బాగానే ఉంది ఎన్వైరన్మెంట్, ఇది అంతా కంప్లీట్గా ఒక పద్ధతి మెయింటైన్ చేస్తున్నారు. లైక్ క్లీనింగ్ ఉంచడం కానీ, అండ్ పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్, గ్రీనరీగా అన్ని చెట్లు. ఇక్కడ చూడండి చెట్లు ఎంత అసలు మొత్తం చుట్టూ చెట్లే ఉన్నాయి. ఈ ట్రామ్ పోతున్న ఈ ఏరియాకి పోతే ఏ పోతుందో ఆ ఏరియాకి మొత్తం మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు. ఇది ఒకటి బాగుంది మంచిగా. అండ్ గమనించింది ఇక పీస్ఫుల్ లైఫ్ అన్నట్టు, ఇక్కడ సైలెంట్గా ఉంది మంచిగానే. కామెంట్ పాయింట్ అన్నట్టు కొంచెం బాగుంది, నచ్చింది. ఇది చూపిస్తాను ఇక మీకు సిటీ మొత్తం మళ్ళీ ఓ రౌండ్ వేసి నేను ఇంకోసారి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను బీచ్కి వెళ్ళాక తర్వాత రిటర్న్లో మీకు సిటీ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను.
లాస్ట్ స్టాప్కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి బస్ ఎక్కాలన్నట్టు మేము. చూడాలి ఇప్పుడు బస్ ఎక్కడ ఉందో. ఇక్కడ ఒక అమ్మాయిని అడిగాను, ఇక్కడనే ఆగుతుంది అన్నట్టు. జస్ట్ మన ట్రామ్ పక్కనే బస్ స్టాప్ ఉంది, ఈ బస్ స్టాప్ లో ఆగుతుందని చెప్పారు. ఒక బస్ అయితే వస్తుంది, చూద్దాం. ఇంకా అది వాడిని అడిగితే చెప్తాడు. ఇది అన్నట్టు బస్సు మన బీచ్కి అయ్యేది. ఇది ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ఉన్నది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ మొబిలిటీ అని. సో దానికి సపరేట్గా ట్రైన్ అన్నట్టు. ఇది బ్యాక్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత అవుతుంది టైము, మాకు 10:06కి వచ్చింది ఇది బస్. ఇది ఒక కమ్యూనిటీ లాగా మెయింటైన్ చేస్తున్నట్టు ఈ ఏరియా. అంటే స్పెసిఫిక్గా ఈ ఏరియాని సపరేట్ ఇల్లు, సపరేట్ కారు, ఇదంతా. హోటల్స్ కూడా ఉన్నాయి. ఇది టూరిస్ట్ ఏరియాని, ఎందుకంటే బీచెస్ కూడా లైక్ ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైతే వస్తారో బీచెస్ కావాలన్న వాళ్ళు కూడా రావచ్చు దీనికి. కొంతమంది మ్యాక్సిమం స్పెయిన్ అనేది ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే ఇది కనెక్షన్ ఆఫ్ స్పెయిన్ అన్నట్టు. ఇది ఏదైతే ఉందో ఇప్పుడు అది స్పెయిన్కి కనెక్షన్ ఉంటుంది. నేను ఇక్కడ ఒకటి నోటీస్ చేసిన, ఒక స్టేషన్ హోటల్ ది విలే ఉంది. ప్యారిస్ లో కూడా అదే స్టేషన్ పేరు యాస్టీజ్ ఉంది. చూద్దాం ఇక్కడ ఎలా ఉందో. పార్కింగ్ ఇక్కడ ప్రతి దగ్గర పార్కింగ్ కి మనీ కట్టాలన్నట్టు. ఇలానే నువ్వు ఏడ పెట్టినా సరే దానికి అమౌంట్ తీసుకోవాలి. ఇక్కడ ఉంటుంది చూడు, మెషిన్ ఉంటుంది ఇక్కడ. సో పార్కింగ్ కి మీరు పైసలు కట్టాల్సిందే. బీచెస్, ఎస్ ఇక్కడ చూడండి వాలీబాల్ నెట్. అసలు ఈ బీచెస్, ఇక్కడ బీచెస్ ని మంచి పద్ధతిగా వాడతారు అన్నట్టు. సో బీచ్కి అయితే వెళ్ళిపోదాం రండి. ఫ్రాన్స్కి వచ్చిన ఫస్ట్ టైంకి బీచ్కి వస్తున్నా. ఆల్మోస్ట్ 1 year తర్వాత. అదే ఇండియాలో ఉంటే ఈ పాటికి ఆ గోకర్ణ, ఆ గోవా, సో దగ్గరలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో కూడా వైజాగ్ ఉంది కదా, సో అలా వెళ్ళిపోవచ్చు మంచిగా. సేమ్ మన లైక్ బీచ్ వైబ్స్ ఇదంతా కంప్లీట్ గా. ఇక్కడ షిప్ యార్డ్ కూడా ఉన్నట్టుంది. మరి అంత పెద్దది కాదులే కానీ ఇది బార్సెలోనా సీ అంటారంట.
ఇది కంప్లీట్ చెప్పాను కదా ఇందాకనే, స్పెయిన్కి కనెక్షన్ అన్నట్టు ఇది. సో దగ్గరలో మనకి యాసిటీస్ మన బీచెస్కి దగ్గరలో ఏవేవి అయితే ఉంటాయి హోటల్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో వాకింగ్ ఏరియా, ఇలా లెఫ్ట్ సైడ్ వాటర్ బాడీ అండ్ రైట్ సైడ్ లో రెస్టారెంట్స్ ఉన్నాయి అన్నట్టు. ఆ మిడిల్లో మీకు షిప్స్ అవి ఇవి ఉన్నాయి. అండ్ అక్కడ బ్రిడ్జ్ ఒకటి కనిపిస్తుంది చూడండి, అది ట్రావెలింగ్ లైక్ వెహికల్స్ బ్రిడ్జ్ అన్నట్టు. ఇందాక మేము ఆ బ్రిడ్జ్ నుంచి వచ్చాము. అండ్ ఇక్కడ నార్మల్గా హోటల్స్, వెహికల్స్. ఇది పోర్ట్ ఏరియా. ఈ అడుగు పెట్టాలంటే ప్రభాస్ అని అడగాలి, పర్మిషన్ కావాలి. మనకి మెయిన్గా గుర్తొచ్చేది ఏంటి, వైజాగే మెయిన్గా. ఇది అన్నట్టు ఇక సిటీ మొత్తం నార్మల్ ఇది బీచెస్ అన్నట్టు. లెఫ్ట్ సైడ్ ఏమో పోర్ట్ ఏరియా ఉంది. అండ్ ఇక్కడ హోటల్స్ అవి హోటల్స్ అవన్నీ ఉన్నాయి. సో ఒకసారి ఇది మొత్తం మెయిన్ చెప్పిన మీకు తెలిసిందే కదా బీచెస్ ఉంటే ఎలా ఉంటుంది ఏంటి అని. ఇప్పుడైతే లేదు, ఎవరు లేరు, చాలా తక్కువకి కాదు, అసలు ఎవరు లేరు ఇప్పుడు. ఇంకా ఇంతటితో ఇక బీచ్కి ఇది ఇక నేను మీకు వాటర్ చూడు ఎంత క్లీన్గా ఉందో కింద. అసలు అది మనకి మట్టి కనబడుతుంది అసలు.